నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవ్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్కి సినిమాలోని బుజ్జిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు. జూన్ 18న వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన. రాజకీయాల కంటే సినిమాలే బెటర్, హీరోయిన్ ఎంపీ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. సింగరేణిలో కొలువుల జాతర. కువైట్లో అగ్ని ప్రమాదం, మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు మోడీ సర్కార్ 2 లక్షల రూపాయల సాయం. డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట. హైదరాబాద్ లో భారీ వర్షం, నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక సూచన. తెలంగాణలో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు. గరం గరం అంటూ రాబోతున్న నాని, సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్. కల్కి సినిమాలోని బుజ్జి గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ముంబైని ఆక్రమించడమే అతని లక్ష్యం. కానీ వర్లీలోని మహీంద్ర టవర్స్ కు చేరుకున్న బుజ్జి తన కజిన్ స్కార్పియో ఎన్ను కలిశాక శాంతించాడు. అత్యద్భుతమైన భారతీయ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నాగశ్విన్ కు అభినందనలు. ఇంత పెద్ద కళ్ళకనే ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలని ఆనంద్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 18న వారణాసిలో పర్యటించనున్నారు. కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం వారణాసిలో జరిగే రైతుల సభలో ఆయన పాల్గొనున్నారు. ఆ క్రమంలో సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ నిధులతో దాదాపు 2.5 లక్షల మంది పైగా రైతులు లబ్ధి పొందారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీకి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటానని ఇటీవల చెప్పిన ఈమె తాజాగా ఓ పాడ్కాస్ట్ కు హాజరై సినిమాలపై, రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ, మా తాత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ సక్సెస్ తోనే మాకు పదే రాజకీయాల నుంచి పిలుపు వచ్చేది. నా ఫస్ట్ మూవీ గ్యాంగ్స్టర్ రిలీజ్ అయిన వెంటనే నాకు టికెట్ ఆఫర్ చేశారు. నాకు కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కష్టపడి ఇంత దూరం వచ్చాను. కానీ రాజకీయాల కంటే సినిమాలే ఈజీ. ఇక్కడ ఒక మూవీ చేస్తే అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోవచ్చు. కానీ పాలిటిక్స్ అలా కాదు. డాక్టర్స్ లాగా ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు లీడర్స్ అందుబాటులో ఉండాలి. నేను అలాగే ఉండాలనుకుంటున్నాను తెలిపారు. విజయవాడలోని కనకదుర్గమ్మ వారిని ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఉదయం చంద్రబాబు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం దర్శించుకున్నారు. సాయంత్రం చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నిరుద్యోగులకు కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ శుభవార్త చెప్పింది. కంపెనీలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో మొత్తం 327 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. బ్యాక్ టు న్యూస్. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి 2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి అందజేశారు. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను బెంగళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. నైరుతి ప్రభావంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గురువారం భారీ వర్షం కురుస్తుంది. మరి కాసేపట్లో నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు నగరవాసులకు కీలక సూచన చేశారు.
హైదరాబాద్లో మరి కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. వర్షం, వరద, నీటి వల్ల ఏదైనా సమస్య తలెత్తే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలని చెప్పారు. తెలంగాణలో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ పంపిణీ చేశారు. అయితే విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది. ఇది వివాదాస్పదమైంది. దీంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని హీరోగా వివేక్ ఆత్రి తెరకెక్కించిన తాజా చిత్రం సరిపోతా శనివారం క్యాలెండర్ పేజీలను తిప్పేటప్పుడు సూర్య మ్యాడ్నెస్ కౌంట్ డౌన్ చూపించే వీడియోను మేకర్ షేర్ చేశారు. 2 రోజుల్లో మొదటి సింగిల్ గరం గరం విడుదల చేయనుట్లుగా ప్రకటించారు. జూన్ 15న పాటను విడుదల చేయనుట్లుగా ప్రకటించారు చిత్ర బృందం. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య ఒక ముఖ్యమైన పాత్ర నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతాన్ని జేక్స్ బీజో అందించారు. గ్యాంగ్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న 2వ సినిమా సరిపోతా శనివారం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. కల్కి సినిమాలోని బుజ్జిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు. జూన్ 18న వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన. రాజకీయాల కంటే సినిమాలే బెటర్, హీరోయిన్ ఎంపీ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. సింగరేణిలో కొలువుల జాతర. కువైట్లో అగ్ని ప్రమాదం, మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు మోడీ సర్కార్ 2 లక్షల రూపాయల సాయం. డ్రగ్స్ కేసులో నటి హేమకు ఊరట. హైదరాబాద్లో భారీ వర్షం, నగరవాసులకు జీహెచ్ఎంసీ కీలక సూచన. తెలంగాణలో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు. గరం గరం అంటూ రాబోతున్న నాని సరిపోతా శనివారం ఫస్ట్ సింగిల్. ఇవి వెల్ట్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.